భారత్ పాకిస్తాన్ల ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రావిన్స్. ఈ ప్రాంతం దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ ప్రజలు తరచుగా తమ ప్రాంతంలోని సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారికి సరైన రాజకీయ హక్కులు లేవని, పాకిస్తాన్ సైన్యం వారిని అణచివేస్తోందని వారు వాదిస్తూ ఉన్నారు. ఈ కారణాల వల్లనే వారు స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన సాయుధ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యం ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా పోరాడుతోంది. తాజాగా బలూచ్ ఏర్పాటువాదులు ఎవ్వరూ ఊహించని విధంగా తాము స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా వారు ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పెటావాలో ఏర్పాటు చేయబోయే కొత్త పార్లమెంటు భవనం యొక్క ఫోటోలు, వారి జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన ఒక వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అంతేకాకుండా బలూచిస్తాన్ తమ కొత్త దేశానికి వచ్చి రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భారత్తో సహా ఇతర దేశాలను ఆహ్వానించింది.